హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా నాన్న మేము నలుగురం ఆడపిల్లలమని చెప్పేసి ఒక స్థలం కొన్నాడు. ఆ స్థలం కోసము మా నాన్న చనిపోయారు. మాదని చెప్పేసి కోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఇంకా మాదని చెప్పారు కదా అన్నట్లు ఆడపిల్లలం పంచుకుందాం అనుకున్న టైంలో మా నాన్న చనిపోయారు. చనిపోతే ఇంకా మేము ఆ స్థలం పంచుకుందాం అనుకున్నాము. అంతట్లోనే మాకు తెలియకుండా కొంతమంది దొంగలు కబ్జా చేసుకున్నారు. మా స్థలం సార్ అని చెప్పేసి న్యాయానికి వెళ్ళి మాట్లాడితే మొత్తం ఆడ అన్యాయమే కనిపిస్తుంది. కలెక్టర్ దగ్గర పోతే ఆర్డీఓకి రాస్తాడు, ఆర్డీఓ దగ్గరకు పోతే ఎంఆర్ఐకి రాస్తాడు, ఎంఆర్ఐ దగ్గరకు పోతే ఆర్ఐకి రాస్తాడు. ఇది దొరల రాజ్యం అబ్బా. అప్పట్లో దొరలు దోచుకొని తింటుండే, టెర్రరిస్టుల రాజ్యము. ఇక్కడ మాత్రము అసలు మనోళ్ళే మనని దోచుకొని తింటున్నారు. ఎప్పుడు మారుతుంది అసలు? ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు చేస్తుంది? నాకు అసలు అర్థం కావట్లేదు. నాకైతే ఇక్కడ మన ఇండియాలో బతికేదానికన్నా ఎక్కడనో పోయి దూరంగా వేరే దేశాలలో బతకడం బెటరు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కొద్ది రోజుల నుంచి తిరుగుతున్నా ఈ ఆఫీస్ల చుట్టూ. అసలు మనని ఎవడు దేకేటోడే లేడు, పట్టించుకుంటోడే లేడు. ఆ సీఎం సారేమో అన్యాయం అరికట్టాలి, ఎంత పెద్దవాడినైనా జైల్లో వేయాలి, శిక్షించాలి, చట్టం తన పను తాను చేసుకుంటూ పోతుందని ఆయన అంటున్నాడు. నీతికి ఎక్కడ లేదబ్బా, అసలు నీతి అనేది ఎక్కడ లేదు. నేను ఒకటే కోరుకుంటున్నా మిమ్మల్ని, అందుకే లైవ్ పెట్టిన నేను. ఇది గ్రూప్లలో కొంచెం షేర్ చేయండి, సీఎం సార్ దగ్గరకు పోయేటట్లు. చాలామంది గవర్నమెంట్ భూములనన్నీ కబ్జా చేసుకొని తింటున్నారు, ఫ్లాట్లు తయారు చేస్తున్నారు. అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అతను అమ్మినవి ఉన్నాయి, అతను చాలామందికి అమ్మినవి ప్రూఫ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ ల్యాండ్గా మార్చి సర్వే నెంబర్ చేంజ్ చేసి ఫ్లాట్లు అమ్మినవి అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఏ ఆఫీసర్ పట్టించుకోవట్లేదు. మనకేమో ఎక్కువ తెలియదు. ఈ వీడియో అయితే యూట్యూబ్లో చేస్తున్నా, కొంచెం షేర్ కొట్టండి అబ్బా. సీఎం సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని కొంచెం గవర్నమెంట్ మీద నమ్మకం అనేది వస్తుంది. అసలు చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతుంటే పిరికి వాళ్ళు అనుకున్నా కానీ ధైర్యం కావాలబ్బా. వాళ్ళు విరక్తి చెంది విసిగిపోయి వాళ్ళు అట్లా సూసైడ్ చేసుకుంటారు. వీలైనంత వరకు షేర్ కొట్టండి ప్లీజ్. మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా నేను. కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త యూట్యూబ్ ఛానల్ ఇది, నన్ను ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నా. నేను సీఎం సార్ దగ్గరికి వెళ్ళే వరకు షేర్